ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి మాజీ క్రికెటర్ అయిన ప్రముఖ కోచ్ యువరాజ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్విన్ మాట్లాడేదంతా చెత్త అని, టీవీలో కూర్చొని అతను అది చేయలేడు ఇది చేయలేడు అని చెప్పడానికి నువ్వెవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా చేసిన కామెంట్సే యువరాజ్ సింగ్ కు తీవ్ర కోపం రావడానికి అసలు కారణం. అసలు అశ్విన్ ఏమన్నాడంటే, ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ కు ప్లేయింగ్ లెవెన్ లో ఆడే అవకాశం రాకపోవచ్చు. ఎందుకంటే లక్నో జట్టులో మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమి లాంటి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కాబట్టి అర్జున్ కు తుది జట్టులో చోటు దక్కడం కష్టం అని అభిప్రాయపడ్డాడు. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలే పంజాబ్ మాజీ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ కు కోపం తెప్పించాయి. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న ప్రముఖ కోచ్ అయిన యువరాజ్ సింగ్ ఇన్సైడ్ స్పోర్ట్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ పై మండిపడ్డాడు. యువరాజ్ సింగ్ అసలు ఏం మాట్లాడాడంటే, అశ్విన్ మాట్లాడేదంతా బుల్షిట్ అంటే చెత్త అని అర్థం. ఈ అశ్విన్ అనే వ్యక్తికి మరొకరి గురించి ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి. టీవీలో కూర్చొని అతను ఇది చేయలేడు అది చేయలేడు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడానికి అసలు అతను ఎవరు అని యువరాజ్ సింగ్ ప్రశ్నించారు. కాగా ప్రముఖ క్రికెట్ కోచ్లలో ఒకరైన యువరాజ్ ఎప్పటి నుంచో అర్జున్ ప్రతిభను నమ్ముతున్నారు. ఆయన 2022లో అర్జున్ కు కోచింగ్ కూడా ఇచ్చారు. కేవలం 12 రోజుల శిక్షణలోనే అర్జున్ తన అరంగేట్ర రంజీ మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. నిజానికి అర్జున్ కు ఒక సంవత్సరం పాటు కోచింగ్ ఇవ్వాలని యువరాజ్ ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. అర్జున్ గురించి చాలా మంది పట్టించుకొని ఒక సాంకేతిక సమస్యను కూడా ఆయన గుర్తించారు. అర్జున్కు వెన్నెముక సమస్య ఉండేది, దాన్ని చాలా మంది పట్టించుకోలేదు. అలాగే బౌలింగ్ వేసేటప్పుడు అతని చెయ్యి 45 డిగ్రీల నుంచి వచ్చేది అని ఆయన తెలిపారు. నేను ప్రపంచం మొత్తానికి సవాల్ విసుస్తున్నాను. అర్జున్ టెండూల్కర్ నా దగ్గర ఒక 6 నెలలు శిక్షణ తీసుకుంటే ఈ ప్రపంచంలోని బ్యాట్స్మెన్ అందరినీ మించిపోతాడు అని యువరాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఐపీఎల్లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి గత మెగా విలయంలో అర్జున్ ను 30 లక్షల రూపాయలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ ఒకే ఒక మ్యాచ్ లో ఆడే అవకాశం దక్కింది. అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా కావడం గమనార్హం. నిజానికి ముంబై ఇండియన్స్ కు అర్జున్ 4 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. కానీ తుది జట్టులో ఆడేందుకు 5 మ్యాచ్ల్లో మాత్రమే అవకాశం వచ్చింది. 3 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. కాగా ఈ సీజన్ ప్రారంభానికి ముందు ట్రేడింగ్ ద్వారా అర్జున్ టెండూల్కర్ ను లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. కనీసం లక్నో సూపర్ జైంట్స్ లోనైనా అర్జున్ కు సరైన అవకాశం రావాలని, తాను కూడా సచిన్ వారసుడిగా సత్తా చాటాలని కోరుకుందాం. మరోవైపు ఈ నెల 28 నుంచి ఐపీఎల్ 19వ ఎడిషన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కాగా లక్నో సూపర్ జైంట్స్ తమ తొలి మ్యాచ్ను ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. అయితే యువరాజ్ సింగ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.